మా గ్రామంలో పెత్తందారులు రాజ్యమేలుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని, మహిళలు కూడా తిరగబడతారని వైసీపీ నేత భూమిరెడ్డి మహానందరెడ్డి హెచ్చరించారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి సర్పంచ్ శశికళ పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ని రోజులు సహకరించిన అధికారులు, సిబ్బందికి మహానందరెడ్డి సత్కారం చేశారు. సర్పంచ్ శశికళను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి మహానందరెడ్డి మాట్లాడుతూ తన సోదరుడు తండ్రి కాలం నుంచి ఇక్కడ ప్రజాసేవ చేసే అవకాశం కల్పిస్తున్నారన్నారు. మా పంచాయతీని అభివృద్ధి చేయడంలో గతంలో మా సోదరుడు ప్రసాద్ రెడ్డి, నారాయణమ్మ, ఇప్పుడు శశికళ కీలక పాత్ర పోషించారన్నారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ పాలన అందించామన్నారు. ఇలాంటి పెత్తందారులకు, దౌర్జన్య పరులకు మా గ్రామంలో స్థానం లేదన్నారు. మరోవైపు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు మహిళల గురించి కించపరిచేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మా గ్రామంలో 8,000 మంది మహిళలు ఉన్నారని, 8,000 పరకలు, 16,000 మెట్లతో కొడతారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. నేను ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గత 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా వార్డు సభ్యులకి అయితేనేమి, మా గ్రామ పెద్దలతో అయితేనేమి, పారిశుద్ధ్య సిబ్బందితో అందరితో కలిసి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. గడిచిన 5 సంవత్సరాల్లో మేము అభివృద్ధి పనులు ఉన్న నిధులతో ఎక్కడా దుర్వినియోగం జరగకుండా సకాలంలో పూర్తి పనులు చేసుకుంటూ వచ్చాము. బోర్లు అయితేనేమి, తాగునీటికి అయితేనేమి, వీధి లైట్లకి అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఎక్కడా కూడా ఒక ఇబ్బంది అనేది లేకుండా మేము 100% ఇచ్చామని అనుకుంటున్నాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ సన్మాన సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మా ఊరి గ్రామ పెద్దలైనటువంటి మహానందరెడ్డి గారు, సావిత్రమ్మ గారు, ఇంకా మా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ సర్పంచులకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళకు అన్ని అధికారాలు కూడా ఎక్కడ అధికారాలకు కోత లేకుండా వాళ్ళ గ్రామాలకు నిధులు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అదేవిధంగా డ్రైన్స్ ఇచ్చి, రోడ్లు ఇచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ముఖ్యంగా తాగునీటి ఎద్దడి ఎక్కడా కూడా సమస్య లేకోకుండా ఈ యొక్క గ్రామాల్లోనూ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలోనూ దాహార్తి తీర్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు లేని విధంగా, ఈ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు లేని విధంగా జన్మభూమి కమిటీల పేరుతోటి సర్పంచ్ హక్కులను కాలరాసి ఇక్కడ గ్రామ పరిపాలన సాగించడం జరిగింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే కాకుండా గ్రామ సచివాలయాలు నిర్మించి 14 మంది 15 మందిని స్టాఫ్నిచ్చి ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే తీరాలా, ఆ గ్రామంలో నెరవేరాలా, బయటికి పోతే వాళ్ళ ఉపాధి పనులు వదులుకొని, వాళ్ళ కూలి పనులు వదులుకొని బయటికి పోతే వాళ్ళ దగ్గర లంచాలు ఇచ్చుకొని పని చేయించుకోవాలా, ఇటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా ఇక గ్రామ సచివాలయాలు నిర్మించి రాజధానిలో ఏ విధంగా అయితే పనులు జరుగుతాయో అదేవిధంగా ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా అదే విధంగా గ్రామాల్లో పని జరిగేదానికి అవకాశం కల్పించడమే కాకుండా రైతులకు రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, అదేవిధంగా 108, 104, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పంచాయతీలో వైద్యశాల ఉంది. ఈ వైద్యశాలలో కూడా ప్రతి నెలకు 2 సార్లు 104 వెహికల్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఆరోగ్య సమీక్షలన్నీ చేసి బీపీ పేషెంట్ ఎంతమంది ఉన్నారు, షుగర్ పేషెంట్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు, మిగతా ఏవేవి వ్యాధిగ్రస్తులు ఉన్నారో అందరికీ ఉచితంగా మందులు మాత్రలు ఇవ్వడమే కాకుండా మంచి సుపరిపాలన అందించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుపడకోకుండా ఎంతోమందికి, దాదాపు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. అయితే గతంలో ఏదైతే ఉందో
మా గ్రామంలో 1990 నుంచి ఇప్పటి వరకు కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. గతంలో 1996 కొద్దిమంది దౌర్జన్యకారులు మా గ్రామానికి వచ్చి ఈ గ్రామ స్వరాజ్యం అనేది లేకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ లేకోకుండా, ఇక్కడ కొద్దిమంది గూండాలు వచ్చి ఇట్లా దౌర్జన్యం చేస్తే మా గ్రామం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలా, ఈ ఊర్లో స్వేచ్ఛ అనేది ఉండాలా, ఈ గ్రామంలో ఓటరే గెలవాలా, ఈ ఓటర్లో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరిగించాలా, అదేవిధంగా ఎవరైతే యోగ్యులు ఉంటారో, ఎవరైతే ఈ గ్రామానికి మంచి చేయగలుగుతారో అటువంటి సర్పంచులను ఎన్నుకున్నారు తప్ప మిగతా వాళ్ళని కాదు. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది, ఆనాడు ఏ గ్రామ పంచాయతీలకు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెత్తనం చెలాయించే వాళ్ళు కాదు. ఈరోజు ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారంటే 2012-2013 సంవత్సరంలో నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. ఆనాడు ఏ ఒక్క నాయకుడు సర్పంచ్ ఉన్నా వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది, కంప్లీట్గా పూర్తి స్వేచ్ఛ ఉన్నది. తర్వాత వచ్చిన కాలక్రమంలో భాగంగా రాజకీయ నాయకులు గ్రామాల మీద పడి దాడి చేసి కార్యక్రమం చేస్తారు. ఇది తప్పు. ఏ ఒక్క గ్రామంలో ఉన్న నాయకుడు ఆ గ్రామాన్ని పరిపాలించాలా, ఆ గ్రామస్తుల యొక్క ఓటు గెలిపించుకోవాలా, ఎవరైతే గ్రామాలకు మంచి చేస్తారో, ఎవరైతే యోగ్యులు ఉంటారో వాళ్ళనే పెట్టి గెలిపించుకోవాలా తప్ప దౌర్జన్యకారులు ఇంకోరో వస్తే ఈ ప్రసన్నాయపల్లి గ్రామమే కాదు ఏ గ్రామం కూడా యాక్సెప్ట్ చేయదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ మధ్య చూస్తున్నాం, ఇక్కడ మా గ్రామంలో ముఖ్యంగా మా ప్రసన్నాయపల్లి గ్రామంలో మహిళా సాధికారిత వాళ్ళకి పూర్తి హక్కులు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ. 1900 అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా నారాయణమ్మ గారు సర్పంచ్ ఉన్నారు, నారాయణమ్మ కోడలు సర్పంచ్గా ఉన్నారు, శశికళ అమ్మాయి. అదేవిధంగా మా వదిన గారు సర్పంచ్గా ఉన్నారు. ఈ సర్పంచ్గా ఉన్న కాలంలో కంప్లీట్గా మహిళలే, వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్తో సహా మహిళలే. దాదాపుగా 14 వార్డులు ఉంటే 9 మంది 10 మంది మహిళలే ఉంటున్నారు. మా ఊర్లో మహిళా చైతన్యం ఎక్కువ ఉంది. ఈ దాన్ని మా గ్రామం దానికి ముందుగా మరింత వాళ్ళకు తోడ్పాటును అందించడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నీటి ఎద్దడి తీర్చడంతో పాటు రోడ్లు, ముఖ్యంగా రోడ్లు మా ప్రసన్నాయపల్లి గ్రామానికి ఈ 5 సంవత్సరాల్లో, గతంలో మానవ ఉన్నప్పుడు ఈ ప్రసన్నాయపల్లి వాటర్ ట్యాంకులు కాకుండా ఎల్ఆర్జీ స్కూల్లో నిర్మాణ రోడ్లతో పాటు ఐవారపల్లికి రోడ్లతో పాటు అక్కడ మౌలిక వసతులతో పాటు అక్కడ తాగునీటి ఎద్దడి నివారించడమే కాకుండా చిన్మయనగర్ ప్రాంతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు మా భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్న, నాకంటే పెద్ద ఆయన. తర్వాత నారాయణమ్మ వచ్చింది. నారాయణమ్మ వచ్చేవాడు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కవితమ్మ గారు ఉన్నప్పుడు, అనంతపురం శాసనసభ్యులుగా ఉన్న బీరాన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా గ్రామం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చెందింది. నేటికి కూడా ఈ ఈ ఈ 4-5 సంవత్సరాల్లో సర్పంచ్ శశికళ అయిన తర్వాత కూడా ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఒకటి ప్రసన్నాయపల్లి నుంచి హైవే నుంచి ప్రసన్నాయపల్లికి ఒక తార్ రోడ్డు నిర్మాణం, అనంతపురం నుంచి ప్రసన్నాయపల్లికి ప్రధాన రహదారి, అదేవిధంగా జేఎన్టీ నుంచి చిన్మయనగర్ వరకు, చిన్మయనగర్ మీదుగా పండమేరు వరకు ఒక ప్రధాన రహదారిని నిర్మించుకోవడమే కాకుండా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మా సర్పంచులు, మా అన్న భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, అంతకుముందు నల్లరెడ్డి గారు అయితేనేమి, అంతకుముందు పప్పూరు ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత సావిత్రమ్మ గారు అయితేనేమి, తర్వాత నారాయణమ్మ గారు అయితేనేమి, ఈరోజు శశికళ గారు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ ఊరికి మంచి చేయడమే కాకుండా ఈ ఊరికి సమాజంలో గుర్తింపు తెచ్చిన పరిస్థితి మా సర్పంచులదే. ఎందుకంటే గతంలో ఈ గ్రామంలో కొద్దిమంది పెత్తందారులు, దౌర్జన్యకారులు మా గ్రామం మీద దాడి చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఈ ఊర్లో పోటీ చేయించాలని దుర్మార్గమైన ఆలోచనకు ఒడిగట్టినప్పుడు మా గ్రామం అంతా ఏకసభ్య తీర్మానంతో గ్రామం అంతా ఐక్యంగా పోరాడి ఒక సర్పంచ్గా ఒక మహిళా సభ్యుడిని గెలిపించి ఈ ఊర్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన ఘనత మా ఊరు ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ ప్రజలదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక మాట, దుర్మార్గమైన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి ఇతరుల దగ్గర పంపించి పనులు చేసుకుంటారన్నమాట. ఎంత దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఇటువంటి వాళ్ళని ఏమిటితో కొట్టాలి, మెట్టితో కొట్టాలి. మెట్టి అంటే ఏమి, టైర్లతో ఏవైతే కుట్టించింటారో దానిలో మెట్టులు అంటారు. తిరగబడి మెట్టితో కొట్టి చెప్పులు ధరలేసి ఊరేగిస్తామని చెప్పి మా మహిళా ప్రజల ముందుకు వస్తున్నారు. మా గ్రామంలో దాదాపుగా 9,000 ఓట్లు ఉన్నాయి.
18,000 జనాభా ఉంది, 8,000 మంది మహిళా సంఖ్యలు ఉన్నారు, 8,000 పరకలు ఉన్నాయి, 8,000 చెప్పులు ఉన్నాయి, 16,000 మెట్టలు ఉన్నాయి. ఈ మెట్టలతో కొడితే మెట్టల పరస జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో ఎవరైనా కానీ ప్రజాస్వామ్యాన్ని పరిగెలుపుతాం, ప్రజాస్వామ్యాన్ని ఇలా పునరుద్ధరిస్తాం. సమాజంలో మంచి ఉంటుంది జరగాల, చెడు జరగరాదు. ఈ ఊర్లో ఫ్యాక్షన్ నిర్మూలించాలా, ఈ ఊర్లో ఫ్యాక్షన్ ఉండకూడదని మేము బతున్నాం. ఆ వైపే ముందు పోతాం, అభివృద్ధి పనుల వైపే ముందుకు పోతాం తప్ప ఏ ఒక్క కుహర రాజకీయ నాయకులు వచ్చి మా గ్రామం మీద పెత్తందారు వ్యవస్థ చేపడితే సామ్రాజ్యవాదాన్ని నిర్మిస్తామని వస్తే తిరిగి ఆడపిల్లలు తిరగబడి తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.